प्रभुं प्राणनाथं विभुं विश्वनाथं जगन्नाथनाथं सदानन्दभाजम् भवद्भव्यभूतेश्वरं भूतनाथं शिवं शङ्करं शम्भुमीशानमीडे गळेरुण्डमालं तनौ सर्पजालं महाकालकालं गणेशादिपालम् जटाजूटगङ्गोत्तरं दैर्विशिष्यं शिवं शङ्करं शम्भुमीशानमीडे। పౌరాణిక నాటకం దక్షయజ్ఞం చూద్దాం. పిలవని పేరంటానికి వెళ్ళకూడదు అనేది సామెత. ఏ కాలమైనా ఈ నానుడి నిజమేనంటే అతిశయోక్తి కాదు. ప్రజాపతులలో ఒకడైన దక్షుడు చేసిన ఈ యాగానికి దక్షయజ్ఞం అని పేరు. దక్షుడి కుమార్తె అయిన సతీదేవి తండ్రికి ఇష్టం లేకున్నా పరమేశ్వరుణ్ణి వివాహం చేసుకుంటుంది. దానికి ఆగ్రహించిన దక్షుడు తీవ్ర శివద్వేషిగా మారుతాడు. ఇదే కథకు మూల కారణం. ఇక దక్షుడి తండ్రి అయిన బ్రహ్మదేవుడు జరిపించిన సత్రయాగంలో దక్షుడు తనకు జరిగిన అగౌరవానికి పరాభవంగా భావించి తాను నిరీశ్వర యాగాన్ని తలపెట్టి శివుడిపై ప్రతీకారాన్ని తీర్చుకోవాలనుకుంటాడు. ఈ మహత్తర యాగమే దక్షయజ్ఞం. ఈ యజ్ఞానికి కావాలనే ఒక్క శివుణ్ణి తప్ప బ్రహ్మ విష్ణువులతో పాటు అధిరథ మహారథులందరినీ ఆహ్వానించాడు. ఈ వార్తను లోక కళ్యాణకారకుడైన నారద మునీంద్రుడు సతీదేవికి తెలియచేసి కథను మలుపు తిప్పుతాడు. ఇక జరగబోయే కథనంతా మీరు చూసి ఆనందించడమే ఆలస్యం. నారాయణ నారాయణ. అమ్మా సతీదేవి కుశలమేనా? ఓ నారద మునీంద్రుల వారా, ప్రణామములు. మేము కుశలమే, మీరు కుశలమేనా? ఇంతకీ మీకు ఈ సంగతి తెలుసునా? మీ సోదరీమణులందరూ మీ పుట్టింటికి బయలుదేరుతున్నారు. మా పుట్టింటికా? ఎందులకు మునీంద్ర? మీ తండ్రి దక్ష ప్రజాపతి యాగం చేయబోతున్నారు. మా తండ్రా? ఏ యాగము చేయబోతున్నారు? అదేమిటి తల్లి, నీకు ఆ సంగతే తెలియనట్లు మాట్లాడుచున్నావే? సమస్త లోకవాసులు మీ జనకుడు చేయబోయే యాగం గురించే మాట్లాడుకుంటున్నారు. నిజముగానే నాకు తెలియదు మునీంద్ర. అయితే నీకు ఆహ్వానమే రాలేదన్నమాట. దత్తపుత్రికల మీదున్న ప్రేమాభిమానాలు కన్న కూతురిపైన కరువైనాయి మునీంద్ర. విచారించకు తల్లి. శుభకార్యాలు జరిపించినప్పుడు ఇలాంటి పొరపాట్లు సంభవించుట సహజమే. కార్యోన్ముఖుండు అయినందున మీ తండ్రి గారు మరచి ఉండవచ్చును. నీ తండ్రి తెలియకపోయినను నీవు నీ పుట్టింటికి యథేచ్ఛగా వెళ్ళవచ్చును. కానీ మునీంద్ర, సంశయించకు తల్లి. పుట్టింట జరుగు శుభకార్యంలో ఇంటి ఆడపడుచు లేకపోతే ఎంతో లోటుగా ఉంటుంది. నీవు అక్కడికి వెళ్ళినచో కన్న కూతుర్ని చూసి కన్నవారి కోపం మంచులా కరిగిపోతుంది. అందుకే నీవు తప్పకుండా యాగానికి వెళ్ళు తల్లి. కన్న తల్లిదండ్రులను చూడాలనే ఆకాంక్ష నాకు ఉంది. కానీ అందులకు మా పతిదేవులు సమ్మతిస్తారా? పతిని ఒప్పించే కిటుకు పత్నికి కాక మరెవరికి ఉంటుంది? ఎలాగలాగా మీ పతిని ఒప్పించి యాగానికి బయలుదేరు తల్లి. సరే మునీంద్ర, ప్రయత్నిస్తాను. నారాయణ నారాయణ. ఓహో, కలహభోజనుడు కైలాసమునికి తెంచనా? మళ్ళీ ఏదైనా కలహానికి ఆజ్యం పోస్తున్నావా నారదా? నారాయణ నారాయణ. లేదు పరమేశ్వర. బ్రహ్మలోకంలోకి వెళుతూ దారిలో సతీదేవిని పలకరిద్దామని ఇలా వచ్చాను. అయినా మీ దంపతుల మధ్య నేనెందులకు నిష్క్రమించేదను. నారాయణ నారాయణ. అమ్మా సతీదేవి, నేను చెప్పింది గుర్తుందిగా? ప్రయత్నించు. నారాయణ నారాయణ. స్వామి, విన్నారా ఈ శుభవార్త? మా తండ్రి దక్ష ప్రజాపతి మహత్తరమైన యాగం చేయబోతున్నారట. అమిత ఆనందంతో అందరూ వెళుతున్నారు. మనము కూడా వెళ్ళాలని నా మనస్సు ఎంతో తత్తరపడుతున్నది. ఏమంటారు స్వామి? ఎంతటి వెర్రిదానవు దేవి! మనల్ని రమ్మని మీ తండ్రి ఆహ్వానం పంపించలేదే? యాగ కార్యములో నిమగ్నుడై మరచి ఉండవచ్చును. అంత మాత్రమున
మనం వెళ్ళకూడదా స్వామి? పిలవని పేరంటానికా? స్వామి, మీరు సర్వజ్ఞులు. తమకు తెలియనిది ఏమున్నది? కన్నవారు, గురుదేవులు, ఆప్తమిత్రులు చేసే శుభకార్యాలకు ఆహ్వానము లేకపోయినా వెళ్ళుట అనుచితము కాదు కదా? దేవి, సత్రయాగం నాటి సంగతులు అప్పుడే మరిచిపోయావా? నన్ను పరాభవించడానికే నీ తండ్రి ఈనాడు ఈ నిరీశ్వర యాగం సంకల్పించాడు. ఆ, నిరీశ్వర యాగమా? అఖిల లోకేశ్వరుడైన మిమ్మల్ని పరాభవించటానికా? నా తండ్రికి ఈ విపరీత బుద్ధి ఎందుకు జనించింది? వినాశకాలే విపరీత బుద్ధి. నా తండ్రికి వినాశకాలమా? ప్రభు, అతన్ని ఉద్ధరించే మార్గమే లేదా? సర్వేశ్వరులు తమరు తలుచుకుంటే సమస్త భూనాలు మారిపోవునే. నా తండ్రి బుద్ధి మార్చలేరా స్వామి? దాక్షాయిని, దక్షుని తల మారితేనే గాని బుద్ధి మారదు. నా తండ్రిని ఈ వినాశనము నుండి ఎలాగైనా రక్షించండి. నా కన్న తల్లి మాంగళ్యమును కాపాడండి ప్రభు. మనము తక్షణమే వెళ్ళి ఈ విపరీత సంకల్పము నుండి నా తండ్రిని మరలిద్దాము. నాపై అనుగ్రహం ఉంచి బయలుదేరండి స్వామి. దేవి, నీ పితృప్రేమ పతిభక్తిని మరిపింపజేయుచున్నదే. నేనక్కడికి వచ్చిన వైపరీత్యములు వాటిల్లును. వైరి ఇంట నీ పతి పరాభవింపబడుట నీకు సమ్మతమేనా దేవి? వలదు. మీరు పరాభవింపబడినా నేను చూడలేను, సహించలేను. అట్లయినా మీరు అక్కడికి రావలదు. నేను వెళ్ళి అజ్ఞానములోనున్న నా తండ్రిని రక్షించుకుంటాను. అనుజ్ఞ ఇవ్వండి స్వామి. భ్రమ, వట్టి భ్రమ. బ్రహ్మ విష్ణువులే చెప్పగా వినని నీ తండ్రి నీవు చెబితే వింటాడా? దేవి, ఇప్పుడు నీవు అక్కడికి వెళ్ళడం మంచిది కాదు. దక్షుడు నా మీద ద్వేషంతో నిన్ను అవమానించవచ్చు. పిలవని పేరంటానికి అయిన వారింటికి వెళ్ళి అవమానింపబడడం కన్నా మానధనులకు మరణమే శరణ్యం. బాగా ఆలోచించుకో దేవి. స్వామి, నా తండ్రిని కాపాడుకునే ప్రయత్నంలో సహకరించండి. సరే, నీ ఇష్టం. భృంగి, ప్రభు, ఆనా. మీ మాతృశ్రీని దక్ష గృహానికి తీసుకుని వెళ్ళు. ప్రభు, వెళ్ళిరా. నారాయణ నారాయణ. నారదా, నేను పంపించిన ఆహ్వానాన్ని మన్నించి ఈ మహాయాగానికి అందరూ వస్తారా రారా అని సందేహించావు కదా. ఆహ్వానితులు అందరూ వచ్చారో లేదో సరిగా చూడు. అందరూ వచ్చారు కానీ పూజ్యులైన బ్రహ్మ విష్ణువులు రాలేదెందులకు? వారు ఈశ్వర పక్షపాతులు. వారు రాకపోవడమే మంచిది. ఆహ్వానం పంపకపోతే బాగుండదని పంపించాను కానీ వారు రాలేదేమని చింతించడమూ లేదు, రావాలని వాంఛించడమూ లేదు. బాగు. పిలిచినా రానివారు కొందరుంటే పిలవకపోయినా వచ్చేవారు మరికొందరు. ఎవరు నారదా సిగ్గుమాలిన వారు? ఆత్మీయులే. రమ్మని పిలవకపోయినా రక్త బంధువులు రాగమానరు. తన తండ్రి ఇంత శోభాయమానంగా యాగం చేస్తుంటే కనులారా చూడాలని ఏ కన్న కూతురు వాంఛించదు. ఎవరు? సత్యదేవియా యాగానికి వస్తుందా? అవును దక్ష. ఏమిటి నారద మునీంద్ర, మా సోదరి యాగానికి వస్తున్నదా? అవునమ్మా. ఎంత సంతోషమైన వార్త! మా సతీదేవిని చూసి ఎన్నాళ్ళైనదో. ఆపండి మీ సంబరం. దేవి ప్రసూతి, మనం ఆహ్వానం పంపకపోయినా సతి స్వయంగానే వస్తుందని ఈ నారదుడు సూచిస్తున్నాడు. సతీదేవి యాగానికి వస్తున్నదా స్వామి? కన్నవారిపైన ఆ చిట్టి తల్లికి అంతులేని అనురాగం. అనురాగం అది అనర్థానికి దారితీస్తుంది దేవి. అందుకే సతి వచ్చినా ఎవరూ ఆదరించకూడదు, మాట్లాడరాదు. స్వామి, పుట్టింటికి వచ్చిన పుత్రికను ఏ తల్లి నిరాకరించగలదు? మనం పిలువకపోయినా అభిమానంతో ఆదరించాలి గాని తిరస్కరించడం భావ్యమా? కన్న కూతురు మీకు ఆగర్భశత్రువు అయిందా స్వామి? అవును, నన్ను ధిక్కరించి నా విరోధిని వివాహమాడిన నాడే ఆమె నా శత్రువైంది. పితృద్రోహం చేసిన ఆ విశ్వాసఘాతకురాలి రాకతో ఈ యాగశాల అపవిత్రం కారాదు. మన్నించండి స్వామి, మీ కఠోర శాసనాన్ని నేను పాటించలేను. ఈ చేతులతో పెంచిన సతీదేవిని దూరం చేసుకోమంటారా?
అలా చేయలేను స్వామి. ఆ చిట్టి తల్లిని మన్నించి కనికరించండి స్వామి. నాన్న, అమ్మ మనసును బాధ పెట్టకు నాన్న. సోదరి సతీదేవిని ఈ యాగంలో పాలు పంచుకొనివ్వండి నాన్న. అసంభవం. ఈ దక్షుడి ఆనకు తిరుగులేదు. స్వామి, ఊరుకో అమ్మ, బాధపడకు. సతీదేవికి ఏ అపకారమూ జరగదు. సాత్వికోత్తమ దదీచి, ప్రజాపతి ప్రాపకం కోసం ఇతరులు ప్రాకులాడిన అర్థం ఉంది, కానీ తమ వంటి పెద్దలే ఈ తగని కార్యాన్ని ఆమోదిస్తుంటే ఆశ్చర్యంగా ఉన్నది. తగని కార్యమా? ఏమిటి నారదా నీవంటున్నది? నిరీశ్వర యాగం తగని కార్యం కాదా? నిరీశ్వర యాగమా? నాకు తెలియదు. తెలియకపోవడం ఏమిటి మహర్షి? మీకు ఆహ్వానం పంపినాడే మా దూతలు మీకు యాగలక్ష్యం గురించి చెప్పి ఉందురే. నాకు ఎవ్వరూ చెప్పనే లేదు. అయినను ఇంత విపరీత వితండ యాగం ఇది వరకు ఎందునూ జరిగి ఉండలేదు. కావచ్చును, కానీ ఇప్పుడు ఇందు ఇక్కడ జరగనున్నది. దక్ష ప్రజాపతి, నా హితువు విను. శివుడు లేని యాగము జీవము లేని కలేబరము వంటిది, పరిమళము లేని పుష్పము వంటిది. కావున నీ దుష్ట సంకల్పంను మాని పరమశివుని యాగానికి ఆహ్వానించు. లేనిచో యాగనాశనముతో పాటు నీ వినాశనము తప్పదు. దదీచి, నీ మాటలకు ఈ దక్షుడు బెదరడు, భయపడడు. నేను దక్షుణ్ణి భయపడమనడం లేదు, బాగుపడమని చెబుతున్నాను. శాస్త్ర విరుద్ధమైన ఈ యాగాన్ని ఎవ్వరూ సహించరు. ఈ యాగాన్ని చేయడానికి నీవు సిద్ధపడినా చేయించేవారు ఎవ్వరూ ఉండరు. దదీచి, లేకేమి ఉన్నారు, నేను చేయించదను. భృగు, నువ్వా? శాస్త్ర విరుద్ధమైన ఈ యాగ నిర్వహణకు నీవు తోడ్పడుతున్నావా? శాస్త్రకారులమైన మేము ఏది నిర్ణయిస్తే అదే శాసనం అవుతుంది. దక్ష, ముక్కంటి ముల్లోకాలలోనూ సాటి లేనివాడు. ఆ ఫాలాక్షుని పరాభవించడం పాపహేతువు సుమా. పాలభాగమున నేత్రమున్న ఆ శివుడు సాటి లేనివాడైతే పాదభాగమున నేత్రమున్న ఈ భృగు మహర్షి అంతకన్నా గొప్పవాడు. ఓ భృగు మహర్షి, ఈ యాగాన్ని ఆరంభించడానికి మీ అంగీకారమే కావాలి. దక్ష ప్రజాపతి, సరే, ఈ యాగాన్ని నేను సమర్థవంతంగా నిర్వహిస్తాను. ఒక దుహంకారికి మరో అహంకారి సహకారమా? బాగుంది. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నా పులే, నక్క నక్కే. ఓరి ఋషదమా, నన్ను నక్కతో పోల్చుచుందువా? అవును, నీవు ఆ ముక్కంటి కాలిగోటికి కూడా సరిపోవు. ఆయనకు నీవు ఎన్నటికీ సమానుడవు కాలేవు. దదీచి, ఆపు నీ అధిక ప్రసంగం. క్షుద్రుడైన ఆ రుద్రుణ్ణి మాటి మాటికి పొగడుకు. ఆ భిక్షగాడు నీకు గొప్పవాడు కావచ్చును గాని మాకు మాత్రం కాదు. నీకు ఇష్టమున్న ఇందు ఉండవచ్చును, లేదా వచ్చిన దారినే బయలుదేరవచ్చును. ఓరి దురహంకారి, నీకు హితవు చెప్పిన నన్నే వచ్చిన తోవనే బయటకు పొమ్మందువా? పోయే ముందు నీకు ఈ యజ్ఞ ఫలితం తెలిపే పోదును. దక్ష, నీ యాగము సర్వనాశనమగును. నందీశ్వరుడు శపించినట్లే నీ శిరస్సు నరకబడి హోమకుండమున బడి దహనమగును. నీవు మేషం ముకుండమయ్యదవుగాక. ఓరి భృగు, ఇంత అహంకారమైన నీకు ఇదే నా శాపం. నీ కన్ను నీ కండకాలము ఒక్కనాడే నిర్మూలమవుగాక. పో వాచాలుడా. మునీశ్వర, శాంతించు. ఆ మూర్ఖుడితో మనకు పని ఏమి? మీరు నిశ్చింతయ్యి ఈ యాగాన్ని జరిపించండి. నారాయణ నారాయణ, బ్రహ్మ విష్ణుమూర్తులకు ప్రణామములు. ఏమి, ఈ యాగానికి బ్రహ్మ విష్ణు కూడా విచ్చేసినారే? అవును దక్ష, ఈ యాగమందున పరమేశ్వరుడు కనిపించడం లేదేమి? ఆ వైరిని నేనే కావాలని ఆహ్వానించలేదు. దక్ష, ఆ ముక్కంటిని ఈ యాగానికి ఆహ్వానించక క్షమించరాని పెద్ద పొరపాటు చేశావు. దక్ష, ఇప్పుడైనా మించిపోయింది లేదు. ఆ పరమేశ్వరుని శరణు కోరి ఈ యాగానికి ఆహ్వానించు. పరమేశ్వరుడు ఆయన లేనిచో ఈ యాగం జరగదా? మీ అందరి సమక్షంలో ఈ సాధు పొంగవల సహకారంతో ఈ యాగాన్ని జయప్రదం గావిస్తాను. నాయనా దక్ష, మేమందరము నిస్సహాయులము. ఈ నిరీశ్వర యాగం మంచిది కాదు. కావున ఆ ముక్కంటిని ఇక్కడికి ఆహ్వానించి యాగ పరిపూర్ణతతో సంతోషుడువు కమ్ము, లేదా నీ ఈ పొరపాటునకు తగిన ఫలితం అనుభవిస్తావు. దక్ష, మీ తండ్రిగారైన బ్రహ్మదేవుని సలహా పాటించి ఆ ఈశ్వరుణ్ణి ఈ యాగానికి ఆహ్వానించుము. దక్ష, నీ హితవు కోరి బ్రహ్మ విష్ణుదేవులు సూచించిన మేర ఆ పరమేశ్వరుణ్ణి తక్షణమే ఈ యాగానికి ఆహ్వానించు. అది అసంభవం. నేను నా విరోధిని యాగానికి పిలువను. భృగు మహర్షి, ఇక ఏమాత్రము జాగు చేయకుండా యాగాన్ని ఆరంభించండి.
కుశలమేనా? అదితి, ఏమి ఈ వింత ప్రవర్తన? చెల్లి విజయ, బాగున్నావా? అదితి, విజయ, ఏమైనది? నేను మీ సహోదరి సతిని. మీరు ఎవ్వరూ నాతో ఎందుకు మాట్లాడటం లేదు? నన్ను గుర్తించలేదా? మాత, ఏమి ఈ వైపరీత్యము? మీ తోబుట్టువులు ఎవ్వరూ మిమ్మల్ని గౌరవించడం లేదు. మీకు జరిగిన ఈ అవమానాన్ని భరించలేడు. అనుజ్ఞ ఇవ్వండి తల్లి, ఈ దోషులకు తగిన గుణపాఠం నేర్పిస్తాను. భృంగి, ఆవేశపడకు. ఇక్కడ ఏమి జరిగినా నీవు సహనం వహించాలి. అమ్మా, కుశలమేనా అమ్మా? నిన్ను చూడాలని, ఈ యాగంలో పాలు పంచుకోవాలని ఎంతో ఆతృతతో ఇక్కడికి వచ్చానమ్మా. కానీ ఎవ్వరూ నన్ను చూసి పలుకరించడము లేదు, ఆదరించడము లేదు. నేను చేసిన అపరాధం ఏమిటమ్మా? ఇదేనా మీరు నాపై చూపే ఆదరణ? అమ్మా, అమ్మా! అమ్మా, చూసారుగా వీళ్ళ వింత ప్రవర్తన. చాలమ్మా, చాలు ఈ పరాభవం. మనం కైలాసానికి వెళ్ళిపోదాం తల్లి. నాన్న, నాన్న! నాన్న, సిగ్గులేక పిలవని పేరనడానికి ఎందుకు వచ్చావు? పిలవకుండా పుట్టినింటికి కుమార్తె రాకూడదా నాన్న? నీవా నా కూతురువి? ఏనాడైతే నా మాటను ధిక్కరించి ఆ బైరాగిని వివాహం ఆడినాడే మన సంబంధ బాంధవ్యాలు తెగిపోయినాయి. మీ హృదయం ఇంత కర్కశంగా మారిన ఆత్మీయతను చంపుకోలేక మీ మీద మమకారముతోనే ఇక్కడికి వచ్చాను నాన్న. మమకారం? ఇంకెక్కడి మమకారం? కన్నవారిని కాదని ఆ పిశాచ బంధువుతో పలాయనం చిత్తగించినాడే నీ మీద మమకారం చచ్చిపోయింది. నిరీశ్వర యాగము చేసి వినాశనం పొందనున్న తండ్రిని రక్షించుకోవడానికి వచ్చింది మీ మీద మమకారముతోనే నాన్న. ఆ పరమశివుణ్ణి పరాభవింపక దయచేసి యాగానికి ఆహ్వానించండి నాన్న. ఆయనతో వైరం మీకు తగదు నాన్న. చాలు చాలు, నీవా మాకు నీతులు చెప్పున్నది. పిలవని పేరంటానికి రావడమే కాక ఆ వైరి పక్షాన మాతో వాదించడం సాహసం, హాస్యాస్పదం కూడా. నా ప్రతిపక్షాన వాదించడానికి రాలేదు. రానున్న విపత్తు తెలుసుకోలేక పతనం పొందబోయే మా నాన్నని రక్షించుకోవడానికని వచ్చాను. నీవా నన్ను రక్షించినది? నీ అసందర్భ ప్రగల్భాలు ఇక్కడ పనికిరావు. మునీశ్వర్లారా, ఈ పడతతో మనకు పని ఏమి? యాగాన్ని కొనసాగించండి. వీల్లేదు. నా బొందిలో ప్రాణముండగా ఈ యాగము సాగనివ్వను. నాన్న, ఈశ్వరుడు లేని యాగము నిరుపయోగము. ఈశ్వరుడు? ఎవరు ఈశ్వరుడు? మానవహీనుడై వల్లకాట్లో సంచరించే ఆ అపవిత్రుడా ఈశ్వరుడు? పులితోలు ధరించి కపాలమాల ధరించే ఆ భిక్షాటక చక్రవర్తి ఈశ్వరుడు? ఆ ఈశ్వరుడు బ్రతుకునకు ఒక అభిమానం కూడానా? శివ శివ, ఈశ్వర దూషణ చెయ్యకు నాన్న. ఆ దేవదేవుని పరాభవించడం సర్వనాశనానికి నాంది. చాలు చాలు నీ అధిక ప్రసంగం. ఏది ఏమైనను, ఎన్ని విపత్కర పరిస్థితులు ఎదురైనను ఈ యాగము జరగక మానదు. నారద మునీంద్ర, అధర్మ మార్గమును అనుసరించే వారిని వారించుట మీ ధర్మము కాదా? ఈ నిరీశ్వర యాగాన్ని మీరెలా అంగీకరించారు? అమ్మా, మీ నాన్నగారికి ఎదురు చెప్పే ధైర్యం లేక ఈ మునీశ్వరులందరూ నోరు మెదపడం లేదు. నారద! అవును దక్ష, మీ మంచి కోరి పిలవకపోయినా మిమ్మల్ని రక్షించుకోవడానికి వచ్చిన మీ కుమార్తెను బాధించక ఆ దాక్షాయిని చెప్పినట్లే పరమశివుణ్ణి ఈ యాగానికి ఆహ్వానించమని హితోపదేశం చేస్తున్నాం. నారద, ఇక ఆపు నీ అసందర్భ ప్రలాపాలు. ఇటువంటి సిగ్గుమాలిన ఇంతి మానవహీనుడైన ఆ శంభుడికి పత్ని కాగలదేమో కాని నాకు మాత్రం తనే కాలేదు. ఓసి శంకర పత్ని, ఆ వల్లకాటిహీనుడైన వానికి భార్యవై ఉండి ఇక్కడకు వచ్చి ఈ పవిత్రమైన యాగశాలను అపవిత్రము చేయరాదు. బయటకు నడు. అవును, అపవిత్రురాలినే. పరమశివుని నిందించే ఇంట దక్షపుత్రికగా జన్మించిన నాడే అపవిత్రురాలినయ్యాను. ఇక్కడ నుండి మర్యాదగా వెళ్ళుదువా లేక గెంటి వేయమందువా? వెళ్ళను. నీ ఈ దుష్ట సంకల్పాన్ని మాన్పించే వరకు ఇక్కడి నుండి కదలను. పో ఇక్కడి నుంచి. ఓయి రాక్షసుడా, కన్న కూతురి నన్న కనికరమైనను లేక కఠిన హృదయుడువై ఇంతమందిలో నన్ను పరాభవించదవా? నీ క్షేమమే నా క్షేమమని తలచి నీకు హితవు పలకడానికని వచ్చిన నన్ను గెంటివేయుదువా? నా పరాభవాగ్ని జ్వాలలు నిన్ను, నీ యాగశాలను, నీ అధర్మ కార్యక్రమాలను హర్షించే వారందరినీ భస్మము చేయక మానవు. స్వామి ప్రాణేశ్వర, నీ ఆజ్ఞను ధిక్కరించి పిలవని పేరంటానికి వచ్చిన నాకు తగిన శాస్తి జరిగినది. దుర్భర అవమానముతో కలుషితమైన ఈ పాపపు శరీరముతో మీ దరి చేరలేను. పతి ఆజ్ఞ మీరిన పడుతులకు మరణం ఒక్కటే మార్గం. నేను ఇప్పుడే ఇక్కడే అగ్నికి ఆహుతైపోతాను.
పంచభూతాలకు సాక్షిమైన ఓ అగ్నిదేవా, నన్ను నీలో కలుపుకో. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అమ్మా తల్లి సతీదేవి, ఎంత పని చేశావమ్మా. సోదరి సతీ. స్వామి, ఏమీ విపత్కర పరిస్థితి. కన్న కూతురు ధ్వంసమైన వేళ యాగం మంచిది కాదు. ఆపించండి మహారాజా. ఒక్క కన్న కూతురే కాదు, ప్రపంచమంతా ధ్వంసమైనా సరే ఈ యాగం జరగవలసిందే. ఋషివర్యులారా, యాగం కొనసాగించండి. అమ్మా జగన్మాత, ఎంత పని చేసావమ్మా. ఓ పరమేశ్వర. ప్రభు ఆజ్ఞ. కోప సంచరిత రౌద్ర వీరభద్ర, సమస్త భూత ప్రేత పిశాచ గణాల సంపన్నుడవై దక్షయాగాన్ని నిర్వీర్యం చెయ్యి. నీరేశ్వర యాగం నిర్భయంగా ధ్వంసం చెయ్యి. అడ్డిచ్చిన వారి కృత్తుక్కలు తృప్తి చెయ్యి. ఎవ్వరూ ప్రతిఘటించలేని అనన్య శక్తులు నీకు ప్రసాదిస్తున్నాను. పో, వెళ్ళు. జై పరమేశ్వర. సోలపాని ఆదేశమే వీర శైవులకు ఆవేశం. మీ ఆజ్ఞ శిరసావహిస్తాను. జై పరమేశ్వర. మహాదేవ, ఎవడ్రా నీవు? నేనా? నీ పాలని మృత్యువును. పరమేశ్వర సృష్టిని దుష్టులను శిక్షించడానికి వచ్చాను. హర మహాదేవ. జై పరమేశ్వర. ఒరి భృగు, నిరీశ్వర యాగం జరప సిద్ధపడిందే కాక నీలకంఠేశ్వరుని నిందించినందుకు ఇదే నీకు తగిన శాస్తి. ప్రేత పిశాచ గణాలతో వచ్చి పవిత్ర యాగశాలను కలుషితం చేయడానికి ఎన్ని గుండెలు రా అదమా? పరమ శివుణ్ణి నిందించిన నాడే నీ యాగము కలుషితమైంది. జగదాంబ చిదాగ్నితో నీ యాగశాల అపవిత్రమైంది. నీ పవిత్రత మంట కలిసింది. నేడు నీ పాపం పండింది. నిన్ను నీ నీచ కృత్యాలను గ్రహించి మాలిన్యమైన నీ ఆసులను చెండాడి మీ వెచ్చని నెత్రుని సురార్పణం చేసి నా తల్లి సతీదేవికి తర్పణం వదులుతాను. హర మహాదేవ. హర మహాదేవ. జై పరమేశ్వర. స్వామి, ఎంత పని జరిగింది స్వామి. హితవుల మాటలు పాటించక మృత్యువు ఒడిలో ఒదిగిపోయారా స్వామి. పరమేశ్వర, ఎందుకు నాకీ శిక్ష? నేను చేసిన తప్పేంటి? నా పైన దయ ఉంచి నా నాదుణ్ణి సజీవుణ్ణి చేసి నా మాంగళ్యం నాకు తిరిగి ప్రసాదించు స్వామి. పరమేశ్వర, పతిమరణంతో బాధపడుతున్న ఈ పడతిని కనికరించి ఆమె పతిని
పునర్జీవుడని చెయ్యి. కైలాసనాథ ఈశ్వర, ఈ పుణ్యమూర్తి కోరికను మన్నించి ఆమె పతిని బ్రతికించి లోక కళ్యాణము గావించు. విష్ణు బ్రహ్మాది దేవతలారా, ఈ దక్షుడు నన్ను అనరాని మాటలు అని అవమానించాడు. క్షమించాను. నన్ను సర్వనాశనం చేస్తానని అహంకారంతో గర్జించాడు. అది విని సహించాను. కానీ నా దేవుని నలుగురిలో అనరాని మాటలు అని అవమానించాడు. ఆ అవమానాన్ని భరించలేక నా సతి అగ్నికి ఆహుతైంది. నా దాక్షాయని ప్రాణత్యాగం చేస్తున్నప్పుడు మీరంతా ఏమయ్యారు? అందుచేత ప్రళయమే వచ్చినా, ప్రపంచమే పోయినా నాకెట్టి ప్రమేయము ఉండదు. పరమేశ్వర, జగద్రక్షణమే మన కర్తవ్యం కాదా? అందుకే నీవు శాంతించి ఈ దీనురాలి కోరికను మన్నించి దక్షుణ్ణి పునర్జీవుడను చెయ్యి. మృత్యుంజయ, మీరు ఆ పుణ్యమూర్తి కోరికను అనుగ్రహించనిచో సమస్త లోకాలు స్తంభించిపోవుట సత్యం. లోక సంరక్షణం కోసం మీరు శాంతించి దక్షుడికి పునర్జీవనం ప్రసాదించి ధర్మాన్ని కాపాడండి. సరే, మీరంతగా కోరుతున్న లోక కళ్యాణం కోసం ఈ దక్షుణ్ణి బ్రతికిస్తాను. నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తాను. అమ్మా ప్రసూతి, పరమ అహంకారి అయిన నీ నాథుడు పవిత్రురాలైన నిన్ను వివాహం చేసుకున్నందుకు పాప విముక్తుడయ్యాడు. అతన్ని పునర్జీవుణ్ణిగా చేస్తున్నాను. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. మూర్తులారా మన్నించండి. దయామయ పరమేశ్వర, అజ్ఞానంధకారంలో కృతజ్ఞుణ్ణైన నన్ను క్షమించి పునర్జీవుణ్ణి చేశావు. అందులకు మీకు సదా కృతజ్ఞుణ్ణి. దక్ష, నీ మీదున్న వాత్సల్యం ఎన్నడూ లోపించదు. నీవు సన్మార్గంలో సంచరించాలన్నదే మా అభిలాష. అహంకారం వల్ల అనర్థాలు వాటిల్లుననే పరమసత్యాన్ని నీ చరిత్రతో లోకానికి ప్రబోధించు. ప్రజాపతివైనందుకు ప్రజలకు మార్గదర్శకుడివై ప్రవర్తించు. మీ ఆజ్ఞ శిరసావహిస్తాను పరమేశ. ఈ మేక శిరస్సుతో జీవిత శేషము గడపవలసిందేనా? ఇది భరింపనలవిగాని శిక్ష. అనుగ్రహించి నా శిరస్సును నాకు ప్రసాదించండి. పశ్చాత్తాపచిత్తుడు అయినందుకు మానవ శిరస్సునే నీకు ప్రసాదిస్తున్నాను. ధన్యోస్మి కరుణా సముద్ర, ధన్యోస్మి. రుద్ర, నాదో మనవి. ఏమది? నాకు పునర్జన్మ ప్రసాదించినట్లే నిరపరాధి అయిన నా చిట్టి తల్లి సతీదేవికి కూడా పునర్జన్మని ప్రసాదించమని వేడుకుంటున్నాను పరమేశ. అది అసాధ్యం. దక్షుని కూతురిగా జీవించటం సతికి సమ్మతం కాదు. అచిరకాలంలోనే హిమవంతునికి పార్వతిగా జన్మించి నాకు అర్ధాంగి కాగలదు. దక్ష ప్రజాపతి, ఈ యాగాన్ని పరిసమాప్తి చేసి ధన్యుడవు కమ్ము. ఈ పవిత్ర స్థలం మున్ముందు ద్రాక్షారామం అన్న పేర ప్రసిద్ధి చెంది పుణ్యక్షేత్రమై విరాజిల్లుతుంది. సర్వే జన సుఖినో భవంతు. మంగళం మంగళం మహనీయ తేజ, మంగళం మంగళం మహానటరాజ, మహానటరాజ.